దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం వాగ్దానం. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారు? పొద్దున్న లేచి ప్రార్థన చేసుకుంటున్నారు. మీరు అందరూ దేవునితో నడవాలి. పరిశుద్ధునితో, ప్రభుతో మన వాక్యానుసారమైన జీవితం జీవించడానికి, ప్రార్థించడానికి సిద్ధపడాలి. ఈరోజు మీకు ఏ కష్టం ఉన్నా, దుఃఖం ఉన్నా, బాధ ఉన్నా, చింత ఉన్నా, నిందున్నా ప్రభు తట్టు చూసేవారిగా ఉండాలి. మన ప్రార్థనలు వృధాగా పోవు. మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థం కాదు. మీరు పడుతున్న ప్రతి కష్టానికి ఒక ఫలం ఉంటుంది. ఖచ్చితంగా ప్రభు నేను లేవనెత్తాడు. ఓకేనా? ధైర్యం తెచ్చుకో క్రీస్తుని బట్టి. రెండవదిగా, ఇంకా రక్షణ లేని బిడ్డలు ఉంటే యేసు రక్షకుడు నీకోసం ప్రాణం పెట్టి నేసుకుని హృదయాన్ని అనేక నశించిపోతున్న ఆత్మల పట్ల క్రైస్తవ బిడ్డగా భారం కలిగి ప్రార్థన చేసి ఎవరందరూ అనేకులను తిప్పుతారో నక్షత్రములే ప్రకాశిస్తారన్నట్టు క్రీస్తు వైపు తిప్పే పాత్రగా నువ్వు, నీ ఇల్లు, నీ కుటుంబం ఉండాలి. ఒక చిన్న వాగ్దానం చదువుకుందాం. 107 కీర్తన మరి 16వ వచనం. ఏలైనగా ఆయన ఇత్తడి తలుపులు పగలగొట్టి ఉన్నాడు, ఇనుప గడియలు విరగ్గొట్టి ఉన్నాడు. ఇత్తడి తలుపులు పగలగొట్టి ఇనుప గడియలు విరగ్గొట్టాడట. అంటే ఇత్తడి చాలా స్టాండర్డ్, ఇనుము కూడా స్టాండర్డే కదా. దేవుడు నీ జీవితంలో అటువంటి పోరాటాలు కానీ, సమస్యలు కానీ ఆయన పగలగొట్టుతాడు, విరగ్గొడతాడు. వాటి గురించి బాధపడద్దు. నా సమస్య ఏంటి, నా బాధ ఏంటి, నేనేంటి, ఏ విషయంలో కృంగిపోవద్దు. అవి విరగ్గొట్టబోతున్నాడు. ఎదురుపడుతున్న ప్రతిది కూడా నేను విరగ్గొట్టితే పగలగొడతాను. అంటే నీకు డోర్ ఓపెన్ అయితే నీకు జీవితానికి ఒక అద్భుతం, నీకు ఒక ఆశ్చర్యకార్యం. మనకు చేయకపోతే ఎవరికి చేస్తాడు? ప్రాణం పెట్టినాడు, రక్తం కార్చినాడు, జీవితమే త్యాగం చేస్తున్నాడు కదా ఆయన కదా. నీకు తప్పకుండా నీ జీవితంలో ఇత్తడి తలుపులు, ఇనుప గడియలు, అటువంటి స్టాండర్డ్, ఎటువంటి భయంకరమైన పోరాటాలైనా విరగొట్టబోతున్నాడు. నీ పోరాటంలన్నీ విరగొట్టేదనం. ఆమెన్. ఈరోజు వాగ్దానం. ధైర్యం తెచ్చుకో, ప్రార్థన చేసుకో, దేవునికి థ్యాంక్స్ చెప్పు. అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవం, పరలోకం పోయే కృప బిడ్డలకు ఇవ్వండి. ఎవరైతే ప్రభా కట్లతో ఉన్నారో, ఇత్తడి తలుపులు, ఇనుప గడియలు లాంటి పోరాటాలు, సమస్యలు, కోర్టు కేసులు, మానసిక ఒత్తిళ్లు, భూ సంబంధమైన బంధకాలు, మా డబ్బు ఇతరులకు ఇచ్చి ఎవరు తీసుకొని చిక్కుబడి ఉన్న స్థితులు, మీడియేటర్లుగా ఉన్న స్థితులు, పొలాల విషయంలో, ల్యాండ్స్ విషయంలో, కోర్టు కేసుల విషయంలో, భార్యాభర్తల విషయంలో, అప్పుల విషయంలో, వ్యాపార విషయంలో, ఉద్యోగుల విషయంలో, నా తండ్రి గర్భాలు ప్రతి కాడి విరగొట్టి ప్రభా వారికి తలుపులు తెరిచి అద్భుతం చేయను నాయన. ఎంతమంది జీవితాలు విడిపోయి ఉన్నారు, కట్టబడాలి. పగిలిపోయిన జీవితాలు కట్టబడాలి. పడిన వారు లేవాలి, కృంగిన వారు లేవాలి, బలహీనులు లేవనెత్తబడాలి. అట్టి కృప దయచి ఈరోజు ప్రభా ఎవరెవరి మ్యారేజ్ డే, బర్త్డే వారిని బ్లెస్ చేస్తూ వారి జీవితంలో ఆశీర్వాదాలు కుమ్మరించండి. ఎవరెవరి ఇళ్లలో ఏ శోధన అది పగిలిపోయి విరగొట్టబడాలి. ఏ ఇంట్లో బాధలున్నాయో తొలగించబడాలి. ఏ దేశాన్ని మా ప్రియులు వాగ్దానం ఇచ్చినారో వారి కుటుంబాల శోధన తొలగి అద్భుతంగా దీవించబడాలి. నాయన, మరొక్కసారి నా తండ్రి మా భారతదేశాన్ని, ప్రపంచ దేశాన్ని రక్షించి క్షేమం, యుద్ధములు మానిపి సమాధానం ఇచ్చి స్టూడెంట్స్, యూత్ని అందరినీ కూడా అపవాది చేతి నుంచి విడిపించి నీ ఉద్యమంలోకి నడిపించి సంఘాలు, సేవకుల్ని పట్టుకొని అభిషేకించి బలపరిచి వారికి ఒక జాషువా జనరేషన్ అపోస్తుల మినిస్ట్రీ, కల్వరి పరిచయంలో ప్రతి ఒక్క సేవలో రేజ్ అవ్వడానికి కృప దయచేయండి. అయ్యా, మేము నడవలసిన త్రోవలు మమ్మల్ని నడిపించండి. ప్రతి వారికి సహాయం చేయండి. మంచాల మీద సీరియస్గా బెడ్ రెడీ ఏ కండిషన్లో విడిపించి, గర్భాలు తెచ్చి గర్భిణీ స్త్రీలకు మంచి ప్రసవాలు ఇచ్చి, చంటి పిల్లల్ని, ఎదుగుదల లేని పిల్లలు, నా తండ్రి ఎవరెవరికి ఏ రోగములో చంటి బిడ్డలను స్వస్థపరిచి ఎవరి సమస్యలను తొలగించి అద్భుతం చేసి కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. వాగ్దానాలు ఇచ్చి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. అంటే ఒక కామెంట్ అనేది మీరు పెట్టడం, రెండోదిగా మీ స్టేటస్ను వాగ్దానం పెట్టుకోవటం, అది మీకు మంచిది, అనేకులకి ఉపయోగపడుతుంది. మరి దేవుని బిడ్డలారా, బెల్లంపల్లిలో మరి 10, 11, 12 3 రోజులు ఉజ్జీవ సభలు బెల్లంపల్లికి రండి. 3 రోజులు గడపవచ్చు. చక్కటి ప్రార్థనా స్థలం, మీకు ఫ్రీ అకామిడేషన్, భోజనాలు ఉంటాయి. ఎండలు ఉన్న మంచి చల్లటి చెట్ల వాతావరణం, ప్రార్థనా స్థలం, వాక్యం, ఉపదేశం అన్నీ ఉంటాయి. 10, 11, 12 3 దినాలు గడపడానికి రండి. మంచిగా 3 రోజులు అక్కడ గడపండి. వాక్యోపదేశంలో, ప్రార్థనలో వ్యక్తిగతంగా మనందరం అభిషేకించబడి పొందుదాం. నేను ప్రతి శనివారం సువార్త సభ కల్వరి ప్రామిస్ హైదరాబాద్, హయతనగర్, రామోజీ ఫిలిం సిటీ దగ్గరండి జరుగుతుంది. సాటర్డే ఈవినింగ్, సండే 3 ఆరాధనలు. కుటుంబాలకు పాలు పొందండి. దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక. ప్రైజ్ లార్డ్.